రేమాల్ తుఫానుకు పేరు పెట్టిన దేశం ఒమన్ దేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన అగ్నిబాన్ అంటే ఏమిటి? ఇది ఒక చెన్నైకి చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ అగ్నికూల్ కాస్మోస్ రాకెట్. పాండా దౌత్యం అనే పదం ఇటీవల వార్తల్లో ఏ సందర్భంలో కనిపించింది? సున్నితమైన దౌత్యానికి చిహ్నంగా చైనీస్ ప్రభుత్వం ఇతర దేశాలకు అందించే పాండాల రుణాలు. ఇటీవల వార్తల్లో కనిపించిన బెంగుళూరు సిద్ధాంతాలు దేనికి సంబంధించినవి? ఈ సిద్ధాంతాలు ఒక ముఖ్యమైన న్యాయ విలువలు. క్లైడ్ బ్యాంక్ డిక్లరేషన్ అనే పదం తరచుగా వార్తల్లో కనిపిస్తుంది. ఇది దేనికి సంబంధించినది? షిప్పింగ్ రంగం. A23A అనే పదం ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది దేనికి సంబంధించినది? ఇది ఒక మంచుకొండ. హేలా కణాలు ఇటీవల వార్తల్లో కనిపించాయి. ఇవి దేనికి సంబంధించినవి? మానవ క్యాన్సర్ కణాలకు సంబంధించినవి. స్కెంజన్ జోన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది దేనికి సంబంధించినది? ఐరోపాలో పాస్పోర్ట్ రహిత ప్రయాణం మరియు సరిహద్దులు లేని జోన్. ఇటీవల ఏ రాష్ట్రం ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పులే ప్రజా భవన్ పేరుగా మార్చారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు. ఫస్ట్, మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద తెలంగాణ మహిళలు 2500 రూపాయలు ప్రతి నెల అందుకోవటం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. నెక్స్ట్, రైతు భరోసా. ఈ పథకం తెలంగాణ రైతుల కోసం అందించబడుతుంది. ఈ పథకం కింద రైతులకు, కౌలు రైతులకు ప్రతి సంవత్సరం ఎకరాకు 15,000 రూపాయలు అందజేయటం. వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించడం. వరి పంటకు సంవత్సరానికి 500 రూపాయలు బోనస్. నెక్స్ట్, గృహజ్యోతి. ఈ పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుని అందించడం. ఇందిరమ్మ ఇల్లు. ఈ పథకం కింద తెలంగాణ ఉద్యమ యోధులందరికీ 250 చదరపు గజాల ప్లాట్లను అందించడం. ఇంటి స్థలం మరియు సొంత ఇల్లు లేని వ్యక్తులకు 5 లక్షల రూపాయలు అందించడం. నెక్స్ట్, యువ వికాసం. ఈ పథకం కింద రాష్ట్ర యువత కోసం ఈ పథకం కలిగి ఉంటుంది. విద్యార్థుల కోసం 5 లక్షలు విలువైన విద్య భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం. నెక్స్ట్, చేయూత పథకం. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 4,000 రూపాయలు నెలవారీ పెన్షన్. ఒక్కో కుటుంబానికి వైద్య చికిత్స కోసం 10 లక్షల ఆర్థిక సహాయం అందించడం. ఈ పథకం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న
కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందుతాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఏ సౌకర్యాలను కల్పిస్తుంది? కుటుంబ పెద్దలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, తెలంగాణ అంతటా ఉచిత TSRTC బస్ ప్రయాణం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో 33% మహిళలకు రిజర్వ్ చేసింది? కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ప్రభుత్వ సర్వీసులు మరియు పోస్టులలో మహిళలకు 33% రిజర్వేషన్లు తప్పనిసరి చేసింది. ఇటీవల వార్తల్లో చూసిన PM వాణి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు సరసమైన మరియు అధిక వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి. గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ థీమాటిక్ రిపోర్ట్ ఆన్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్స్ పేరుతో ఇటీవల ఏ సంస్థ నివేదికను ప్రచురించింది? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్. R21 మ్యాట్రిక్స్ M టీకా ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ వ్యాధి నివారణ కోసం అభివృద్ధి చేయబడింది? మలేరియా వ్యాధి నివారణ కోసం. 2027 మహిళల కోసం ఫుట్బాల్ వరల్డ్ కప్కు ఆతిథ్యమిచ్చే దేశం ఏది? బ్రెజిల్. భారతదేశపు మొట్టమొదటి జలాంతర్గామి పర్యాటకం ఇటీవల ఎక్కడ ఆవిష్కరించబడింది? గుజరాత్. ఇటీవల ఏ దేశపు జాతీయత బ్రిక్స్లో చేరాలనే ఆహ్వానాన్ని తిరస్కరించింది? అర్జెంటీనా. ఇటీవల ప్రపంచంలో 2వ అతిపెద్ద ప్రపంచ ఉక్కు ఉత్పత్తిదారుగా ఎవరు మార్చారు? ఇండియా. మొదటిది వచ్చేసి చైనా. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అరవింద్ పనగారియా. ఇటీవల ఇండియాకి నౌకాదళానికి చెందిన ఏ సముద్ర శాస్త్ర పరిశోధన నౌక ఒమన్కు సాగర్ మైత్రి మిషన్ 4ను ప్రారంభించింది? INS సాగరధ్వని. ఇటీవల ఏ దేశం ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో మరణహోమం ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది? దక్షిణాఫ్రికా. పారా మిలిటరీ దళాల అధికారిక కమ్యూనికేషన్ మరియు డాక్యుమెంట్ షేరింగ్ కోసం ఏ యాప్ అభివృద్ధి చేయబడింది? సాండెస్ యాప్. తలియా మరియు నాజర్ క్రూయిజ్ క్షిపణులను ఏ దేశం ఆవిష్కరించింది? ఇరాన్ దేశం. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? అయోధ్య. చైనా ఏ ప్రాంతం లేదా దేశాన్ని తన పవిత్ర ప్రాంతంగా పేర్కొంది? తైవాన్ దేశం. డస్టర్ సైక్లోన్ 2024 అనేది ఇండియా మరియు ఏ దేశం మధ్య సైనిక వ్యాయామం? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. PM విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి UT ఏది? జమ్మూ కాశ్మీర్. నృత్య కళానిధి అవార్డు ఎవరికి ప్రదానం చేశారు? వసంతలక్ష్మి నరసింహాచారి. ముందస్తు విపత్తి హెచ్చరికల కోసం రహత్ వాణి కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఏ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితి 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించింది? జార్ఖండ్ ప్రభుత్వం.
ఎన్సిసి రిపబ్లిక్ క్యాంపు 2024ను ఎవరు ప్రారంభించారు? జగదీప్ ధంకర్. కడియల్ చీరలు ఇటీవల జీఐ ట్యాగ్ని పొందిన ఏ రాష్ట్రానికి చెందినవి? పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి. ఒడిశాకు చెందిన ఏ క్రికెటర్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 2 ఏళ్ల పాటు నిషేధం విధించింది? సుమిత్ శర్మ. వరల్డ్లోనే అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ కలిగిన దేశాల జాబితాలో ద వరల్డ్ ర్యాంకింగ్ ప్రకారం ఇండియా యొక్క స్థానం 2nd ప్లేస్, అమెరికా వచ్చి 1st ప్లేస్. 2024 108 వేదికలపై ఏకకాలంలో అత్యధిక మంది వ్యక్తులు సూర్య నమస్కారం చేసిన రాష్ట్రంగా గిన్నిస్ రికార్డు సృష్టించిన రాష్ట్రం ఏది? గుజరాత్ రాష్ట్రం. ఇండియాలో ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసిన సంస్థ ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల వార్తల్లో నిలిచిన లంజియా సౌర పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి చెందినవి? ఒడిశా రాష్ట్రానికి. గోల్డెన్ గ్లోబ్స్ 2024లో ఉత్తమ దర్శకుడు మోషన్ పిక్చర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? క్రిస్టోఫర్ నోలన్. ఏ అంతరిక్ష సంస్థ ఇటీవల తన డైరెక్ట్ టు సేల్ స్టీర్లింక్ ఉపగ్రహాన్ని ప్రారంభించింది? స్పేస్ ఎక్స్. ఇండియా గవర్నమెంట్ ఏ దేశంలో ప్రత్యేక వాణిజ్య జోన్ ఇండియా పార్కును ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇటీవల జీఐ ట్యాగ్ని అందుకున్న వాంజో వుడెన్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. చందూబి మహోత్సవ్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? అస్సాం. ఇండియాలో మహిళల కోసం అగ్రనగరాలు 2023 ప్రకారం ఇండియాలో మహిళలకు ఉత్తమ నగరం ఏది? చెన్నై. ఇటీవల జీఐ ట్యాగ్ని అందుకున్న రెడ్డి అండ్ చట్నీ ఏ రాష్ట్రానికి చెందినది? ఒడిశా రాష్ట్రానికి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇటీవల ప్రారంభించిన అసాల్ట్ రైఫిల్ పేరు ఏమిటి? ఉగ్రామ్. 2023లో స్కై ట్రాక్ అందించిన ప్రతిష్టాత్మక అవార్డుల ప్రకారం 2023 సంవత్సరంకి ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం కిరీటాన్ని పొందింది? సింగపూర్ చాంగి విమానాశ్రయం. కాలేజ్ ఫాక్తాన్ని మిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మణిపూర్. ఈ సంవత్సరం జూలైలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? ఇండియా. గవర్నమెంట్ ఉద్యోగుల కోసం సుమన్ రూపే క్రెడిట్ కార్డుని ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది? ఇండస్ ఇండ్ బ్యాంక్. భారత నౌకాదళ బహుళజాతి వ్యాయామం మిలాన్ 24 ఎక్కడ నిర్వహించబడుతుంది? విశాఖపట్నం. ఈక్వెస్టేరియన్ స్పోర్ట్స్ కోసం అర్జున అవార్డును అందుకున్న మొదటి భారతీయ మహిళ ఇటీవల ఎవరు? దివ్యకృతి సింగ్. 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత? 18th పొజిషన్. ఇటీవల జీఐ ట్యాగ్ని పొందిన కచ్చి కరెక్ ఏ రాష్ట్రానికి చెందినది? గుజరాత్. తీర్థయాత్రల వద్ద పరిశుభ్రతను పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? స్వచ్ఛ మందిర్ ప్రచారం. ఇటీవల ఏ ప్రింటింగ్ ప్రెస్ మోడీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనే పుస్తకాన్ని ప్రచురించింది? పెంటాగన్ ప్రెస్. హిమాలయన్ వోల్ఫ్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో దేనిగా వర్గీకరించబడింది? హాని కలిగించే. యాంటీబయాటిక్ దుర్వినియోగాన్ని నియంత్రించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ అమృత్ను ప్రారంభించనుంది? కేరళ. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023లో ఇండోర్తో పాటు క్లీనెస్ట్ సిటీ టైటిల్ను ఎవరు దక్కించుకున్నారు? సూరత్. ఇండియా ఎప్పుడు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది? $5 ట్రిలియన్ పైగా జీడీపీని చేరుకుంటుంది 2027-2028. కేంద్ర బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వే ప్రధాన పత్రం ఎవరి ద్వారా తయారు చేయబడింది? ప్రధాన ఆర్థిక సలహాదారు మరియు బృందం. సిఆర్ఈఏ నివేదిక ప్రకారం 2023లో ఇండియా అత్యంత కాలుష్య నగరంగా ఏ రాష్ట్రానికి చెందిన బర్నీహాట్ నిలిచింది? మేఘాలయ.
ఇండియాలోని ఏ రాష్ట్రంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెల్త్ కేర్ అండ్ సైన్స్ ఆధారంగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది? తెలంగాణ. మహాతారి వందన యోజనని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఫోర్బ్స్ ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏది? కువైట్ దినార్. ఎస్బీఐని అధిగమించి అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించింది ఎల్ఐసి. 50 ఇయర్స్ పాటు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేని ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఏ దేశానికి చెందిన కంపెనీ రూపొందించింది? చైనా. ఇటీవల వార్తల్లో పేరుగొన్న కునాట్ వ్యవస్థ అంటే ఏమిటి? పురాతన నీటి సరఫరా వ్యవస్థ. మత్స్యకారుల కోసం 2వ తరం డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇస్రో. మొదటి మదర్ లింక్ బ్యాంకు ఏ రాష్ట్రంలోని మొహాలీలో స్థాపించబడింది? పంజాబ్. ఇటీవల వార్తల్లో నిలిచిన చందక దంపర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. ఏ దేశానికి చెందిన మూన్ స్నిప్నర్ వ్యోమనౌక చంద్రునికి అవతల వైపున దిగింది? జపాన్. విద్యలో బహుభాష వాదాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ యాప్ని ప్రారంభించింది? అనువాడిని. ఏ దేశంలో 2 గవర్నమెంట్ స్కూల్స్ హిందీ లాంగ్వేజీను తమ పాఠ్యాంశాల్లో మొదటిసారిగా ప్రపంచ భాషగా చేర్చుతాయి? అమెరికా. ఇండియా అండ్ కజకిస్తాన్, ఇండియా అండ్ కిర్గిజిస్తాన్ మధ్య 11వ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ కాంజర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. భారత వైమానిక దళం నిర్వహించిన ఎక్సర్సైజ్ ఎడారి నైట్లో ఏ ఇతర దేశాలు పాల్గొన్నాయి? యుఏఈ అండ్ ఫ్రాన్స్. ఇటీవల మిడతల ముప్పును ఎదుర్కోవడానికి ఇండియా 4000 లీటర్ల మలాథియాన్ను ఏ దేశానికి పంపింది? ఆఫ్ఘనిస్తాన్. గ్లోబల్ స్టాక్ మార్కెట్లో ఇండియా ఏ దేశాన్ని వెనక్కి నెట్టి 4th పొజిషన్కి చేరుకుంది? హాంకాంగ్. ఏ దేశ ప్రభుత్వం జనవరి 22ని అయోధ్య రామ దినోత్సవంగా ప్రకటించింది? కెనడా. ఆస్కార్ 2024కి నామినేట్ అయిన టు కిల్ ఎ టైగర్ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించారు? నిఫా పహూజా. భారత సైన్యం ఏ దేశంతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు సదా తనిస్కు నిర్వహిస్తుంది? సౌదీ అరేబియా. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్. ఇండియాలో స్నో లియోపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో మంచు చిరుతలు ఉన్నాయి? లడఖ్. మధ్యంతర బడ్జెట్ 2024లో ఏ మంత్రిత్వ శాఖకు అత్యధిక బడ్జెట్ను కేటాయించారు? రక్షణ మంత్రిత్వ శాఖ. పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం నుండి వైదొలుగుతున్నట్లు ఇటీవల ఏ 3 దేశాలు ప్రకటించాయి? మాలి, నైజర్, బుర్కినా ఫానో. మానవుల్లో మొట్టమొదటి మెదడు చిప్పును ఏ కంపెనీ అమర్చింది? న్యూరాలింక్. గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానాన్ని పొందింది? 93వ. ఏ పేమెంట్ బ్యాంకుపై కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది? పేటీఎం పేమెంట్ బ్యాంకు. భారత వైమానిక దళం ద్వారా వాయుశక్తి 2024 వ్యాయామం ఎక్కడ నిర్వహించబడింది? జైసల్మేర్. ఇటీవల వార్తల్లో పేర్కొన్న ఓల్డ్ టైఫూన్ అంటే ఏమిటి? ఒక సైబర్ హ్యాకింగ్ సమూహం. ఇటీవల వార్తల్లో ఉన్న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? పింకీ. అర్జెంటీనా యొక్క బ్రిక్స్ సభ్యత్వం ఎప్పుడు అమల్లోకి వచ్చింది మరియు ఆగస్టులో ఎంత మంది కొత్త సభ్యులను ప్రకటించారు? జనవరి 1, 2024 6 కొత్త సభ్యులు. న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా భూమి యొక్క క్రస్టులోకి చొచ్చుకుపోయి మాంటిల్ను చేరుకోవడానికి చైనా రూపొందించిన అత్యాధునిక సముద్రపు డ్రిల్లింగ్ నౌక పేరు ఏమిటి? మోంగ్జియాంగ్. శ్రీలంకలో భారతీయ సంతతికి చెందిన తమిళుల 200 సంవత్సరాల జ్ఞాపకార్థం
ఇటీవల ఎవరు పోస్టల్ స్టాంపును విడుదల చేశారు? జేపీ నడ్డా. ఇటీవల 30 సంవత్సరాలకు పైగా బ్రిటన్లో వైద్య రంగంలో చురుకుగా ఉన్న ఆయన్ను మహారాజా చార్లెస్ III నైట్హుడ్ బిరుదుతో ఎవరిని సత్కరించాలని నిర్ణయించుకున్నారు? సీడా అమృతపాల్ సింగ్ హంగిన్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అభయహస్త కార్యక్రమాన్ని ప్రారంభించారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇండియా యొక్క పొడవైన సముద్ర వంతెన ఇటీవల ముఖ్యాంశాలు చేస్తూ ఏ 2 ప్రదేశాలను కలుపుతుంది? సేవ్రీ మరియు చిర్లే. విదేశీయులు సందర్శించేటప్పుడు రిమోట్గా నివసించడానికి మరియు పనిచేయడానికి అనుమతించే డిజిటల్ నోమాడ్ వర్కేషన్ వీసాను జనవరి 1, 2024న ఏ దేశం ఇటీవల అధికారికంగా ప్రారంభించింది? దక్షిణ కొరియా. ఇండియాలోని మొట్టమొదటి బాలికల సైనిక పాఠశాలను ఇటీవల ప్రారంభించిన నగరం ఏది? బృందావన్. క్షయవ్యాధి రోగులకు వారి పోషకాహార అవసరాల కోసం ఆర్థిక సాయం అందించే ప్రాథమిక లక్ష్యంతో ప్రభుత్వ పథకం పేరు ఏమిటి? నిక్షయ్ పోషణ్ యోజన. ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్త సైనిక వ్యాయామం డెజర్ట్ సైక్లోన్ 2024కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? రాజస్థాన్. వై భారత్ ఏటర్స్ అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన రచయిత ఎవరు? జైశంకర్. అరుణాచల్ ప్రదేశ్ నుండి ఇటీవల ఏ 3 అంశాలు జీఐ ట్యాగ్ను పొందాయి? ఆదికేకర్, టిబెటన్ తివాచీలు, వాంచో చెక్క చేతి పనులు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కూనో నేషనల్ పార్కులో ఇటీవల 3 పిల్లలకు జన్మనిచ్చిన ఆడచిరుత పులి పేరు ఏమిటి? ఆశ. ఇటీవల జీఐ ట్యాగ్ని పొందిన దేశీయ వరి రకం ప్రిన్స్ ఆఫ్ రైస్ బ్లాక్ నునియా రైస్తో పశ్చిమ బెంగాల్లోని ఏ జిల్లా అనుబంధించబడింది? జల్పైగురి. పశ్చిమ బెంగాల్ నుండి ఏ ఉత్పత్తికి ఇటీవల జీఐ ట్యాగ్ మంజూరు చేయబడింది? దాని ప్రామాణికతను కాపాడేందుకు మరియు సుందర్బన్స్ కమ్యూనిటీ యొక్క ఆర్థిక శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. మౌబన్ తేనె. ఇటీవల వార్తల్లో కనిపించే బహుభుజి చతుర్భుజం ఏ జాతికి చెందినది? మొక్కలు. మైటీ ఎవరి కోసం ఎర్నెట్ ఇండియా వెబ్ పోర్టల్ను ప్రారంభించింది? విద్యా సంస్థలు. ఇటీవల ఏ జంతువు కిర్గిస్థాన్ జాతీయ చిహ్నంగా ప్రకటించబడింది? మంచు చిరుత. చిప్వార్ ద ఫైట్ ఫర్ ది వరల్డ్ మోస్ట్ క్రిటికల్ టెక్నాలజీ రచయిత ఎవరు? క్రిస్ మిల్లర్. జనవరి 2024 నుండి గవర్నమెంట్ కార్యాలయాలు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను కొనుగోలు చేయకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? హిమాచల్ ప్రదేశ్. పురోగతి కోసం సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల కోసం ఇండియా అభివృద్ధి చేస్తున్న రాడార్ పేరు ఏమిటి? విరూపాక్ష. అంతరిక్ష సేవలకు ఆయన చేసిన కృషికి ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు ఎవరికి లభించింది? అడ్రియన్ మైకెల్ క్రూజ్. ఇటీవల 30 డోరాడస్ బి వార్తల్లో నిలిచింది. ఇది ఒక సూపర్నోవా శేషం. తరచుగా వార్తల్లో కనిపించే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ఏ సంస్థతే విడుదల చేయబడింది? ప్రపంచ బ్యాంకు. ఎస్సీ లేదా ఎస్టీ విద్యార్థుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం యోగశ్రీ పథకంని ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. దేశంలోనే మొట్టమొదటి ఆరోగ్యకరమైన మరియు స్వచ్ఛమైన ఆహార వీధి ప్రసాదమును ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఉత్తరాఖండ్. ఏ రాష్ట్రానికి చెందిన సుజాత సతీష్ అనే 16 ఏళ్ల ప్రతిభావంతురాలు 100కు పైగా భాషల్లో పాడి గిన్నిస్ రికార్డు సృష్టించింది? కేరళ. ఐఐటి మద్రాస్ కొత్త క్యాంపస్ ఏ దేశంలో ప్రారంభించబడుతుంది? శ్రీలంక. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఏ డ్యాం సమీపంలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధించింది? కృష్ణరాజసాగర్. ఇటీవల ఏ దేశానికి గాబ్రియల్ అట్టల్ అతిపెన్న వయస్కుడైన ప్రధానమంత్రి అయ్యాడు? ఫ్రాన్స్. సమిత్వ స్కీమ్ ద్వారా భూపాలంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్ కోసం ఇన్నోవేషన్ శాండ్ బాక్స్ ప్రదర్శనలో ప్రతిష్టాత్మకమైన మొదటి బహుమతిని ఏ మంత్రిత్వ శాఖ పొందింది? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ఏవియేషన్ ఫెస్టివల్ వింగ్స్ ఇండియా 2024
జనవరి 18 నుండి 21 వరకు ఏ నగరం నిర్వహించబడింది? హైదరాబాద్. అయోధ్య ధామానికి ఉచిత తీర్థయాత్ర కోసం రామ్లా దర్శన్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2023 9th ఎడిషన్ జనవరి 17 ఫ్రమ్ 20 2024 వరకు ఏ నగరంలో జరుగుతుంది? ఫరీదాబాద్. కుక్క మాంసం వినియోగం మరియు అమ్మకాలను నిషేధిస్తూ ఇటీవల ఏ దేశం బిల్లును ఆమోదించింది? దక్షిణ కొరియా. ఇండియా మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ టైటిల్ను ఏ టైగర్ రిజర్వ్ పొందింది? ఫెంచ్ టైగర్ రిజర్వ్. సముద్రంపై ఇండియా యొక్క పొడవైన వంతెనను ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోదీ. స్వచ్ఛ సర్వే 2023లో క్లీనెస్ట్ గంగా సిటీ అవార్డును ఏ రెండు నగరాలు అందుకున్నాయి? వారణాసి మరియు ప్రయాగ్రాజ్.